ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులంతా కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించే రావాలి అని చెప్పి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు కదా. దాంతోపాటు మరొక రూల్ని కూడా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తోంది ఇంద్రకీలాద్రి దేవస్థాన. రూల్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం నేను విఐపి రూట్లోంచి లోపలికి వెళ్తున్నాను. ఫోన్ ఇక్కడే పెట్టేసారు సార్. ఫోన్ ఇక్కడ నేను విఐపిని. అవునండి, డిపాజిట్ ఇక్కడే చేయాలి సార్. నేను విఐపిని ఎమ్మెల్యే ఎంపీల తాలూకా అయినా ఇక్కడే పెట్టేయాలండి. ఎవరైనా ప్రోటోకాల్ దగ్గర ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి సార్. అంటే నేను విఐపిని కదా, 500 రూపాయలు టికెట్ కొంటున్నాను సార్. ఫోన్ పంపించేది లేదు, ఇక్కడ వరకే ఫోన్ అండి. అవును సార్. నాకు ఈవో గారు తెలుసు, అలా కింద మంత్రులు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు. లేదు సార్, అక్కడే ఫోన్ ఏమైతే ఇక్కడే పెట్టేయాలి. ఎవరు తెలిసినా ఫోన్ మట్టికి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు సార్. నేను విఐపిని, నా ఫోన్ తీసుకెళ్ళకూడదా? వెళ్ళకూడదు సార్, వెళ్ళకూడదు. ఎవరిది వెళ్ళకూడదు సార్. సో ఇది బేసిక్ ఏంటంటే ఇదంతా కూడా విఐపీస్ వచ్చే రూట్. అంటే 500-300 రూపీస్ టికెట్ కొనేవాళ్ళు, అలాగే విఐపీలు, వీళ్ళకి సంబంధించి వచ్చే రూట్ ఇదంతా కూడా ఓంకారం టర్నింగ్ దగ్గర నుంచి ఇది సమాచార కేంద్రం నుంచి నేరుగా లోపలికి అమ్మవారు దర్శించుకునే రూటు. ఈ రూట్లో పూర్తిగా ఈ రోజు నుంచి ఎవరైనా కూడా, ఎంత పెద్ద విఐపీ అయినా కూడా ఖచ్చితంగా మొబైల్ ఫోన్ని ఇక్కడ ఒక స్పెషల్గా ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు. ఆ మొబైల్ ఫోన్ని భద్రపరుచుకునే ఒక పాయింట్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. బేసిక్గా లోపలికి వెళ్ళాలి అంటే ఇలా మన మొబైల్ని ఇవి చేయాలి. బ్రదర్, నా మొబైల్ని ప్రస్తుతం భద్రపరచాలి. ఎంత ఛార్జ్ చేస్తారు? 5 రూపీస్ సార్. 5 రూపాయలు తీసుకుంటారు. సో ఇక్కడ 5 రూపాయలు విఐపీలకి, అదే కామన్ మ్యాన్ కంటే ఫ్రీ దర్శనం వచ్చే వాళ్ళకి ఎంత? వాళ్ళకైనా 5 రూపీసే సార్. వాళ్ళకి కూడా ఇక్కడే పెట్టుకోవచ్చా? వాళ్ళైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు సార్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు మాత్రం ఇక్కడ పెట్టాలి. ఈ రూట్లో వెళ్ళేవారు అయితే ఇక్కడ పెట్టాలి, లైన్లో వచ్చేవాళ్ళం అక్కడ పెట్టాలి. సో ఒకసారి నాకు టోకెన్ కొట్టండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇట్లా నా మొబైల్ని ఇక్కడ విఐపీ రూట్ ఉంటుంది ఘాట్ రోడ్ మీదుగా. ఆ ఘాట్ రోడ్ మీదుగా వచ్చే రూట్లో మొత్తం అందరికీ కూడా 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 5 రూపాయలు ఛార్జ్ చేసుకుని నా మొబైల్ని అక్కడ పెట్టి నాకు ఒక స్లిప్ ఇస్తున్నారు, ఈ టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. అయితే ఈ పొరపాటున టోకెన్ మిస్ అయితే పరిస్థితి అండి. మొబైల్ ఇస్తారా? అయితే ఇది ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఉందా, దానికి కాల్ చేసి డైల్ చేస్తే ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఇస్తాం. ఎవరు చేస్తారు ఆ కాల్? మేమే చేస్తాం సార్. అది మీ మొబైల్లో నుంచి? మా మొబైల్ నుంచి మేము చేసి అది రింగ్ అయింది. రింగ్ అయిన తర్వాత అది మీరు తీసుకుంటారు. దాని మీద స్లిప్ మీద మీ అడ్రస్, మీ మొబైల్ నెంబరు అవి రాసుకొని అప్పుడు వస్తాం, అంతే. సో ఇట్లా 5 రూపాయలకి ఒక టోకెన్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. దుర్గగుడి ఈ మధ్య చేస్తున్న కొన్ని మార్పుల్లో ఇది ఒక అద్భుతమైన మార్పు అనే చెప్పుకోవాలి. రీజన్ ఏంటంటే ఇంద్రకీలాద్రి పైన వచ్చే భక్తులకి చాలామంది విఐపి కల్చర్కి చాలామంది అలవాటు పడుతూ ఉంటారు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా విజయవాడ అమ్మవారి గుడికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా రికమెండేషన్స్తో పైకి వస్తూ ఉంటారు. చాలామంది, కొంతమంది 300 రూపాయల టికెట్, కొంతమంది 500 రూపాయల టికెట్ కొంటున్నప్పటికీ కొంతమంది ఇక్కడికి నేరుగా, అంటే ఇక్కడ విజయవాడలో ఉన్న పరిచయాలు లేకపోతే నాయకులు తెలియడమో అధికారులు తెలియడమో జరుగుతుంటుంది. సో అటువంటి వాళ్ళందరినీ బేసిక్గా నేరుగా వచ్చేటప్పుడు అంతా కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. సెక్యూరిటీని లెక్క చేయరు, కార్ల పార్కింగ్ దగ్గర ఎవరిని లెక్క చేయరు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా విఐపీ లాగా వచ్చిన వాళ్ళు మొబైల్ని పక్కన పెట్టమంటే పెడతారా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. సో చాలామంది సెక్యూరిటీ వాళ్ళపైన కూడా అరిచే పరిస్థితి కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా మొబైల్ని పక్కన పెట్టమంటే నేను విఐపీని, నా మొబైల్ ఎందుకు పక్కన పెట్టాలి అనేది చాలామంది. గురుగారు, మొబైల్ని పక్కన పెట్టమంటే కొంతమంది అబ్జెక్షన్ పెడుతున్నారా? చేస్తున్నారండి, కొంతమంది అంటున్నారు తీసుకెళ్తామని. నేను చెప్తున్నాను సార్, చెప్తుంటే వింటున్నారు, పెడుతున్నారు సార్. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు మీతో, నేను ఎవరో తెలుసా అని గొడవ పడతారు. మరి అలాంటి వాళ్ళని పంపించేస్తారు లోపలికి? పంపిస్తామండి. ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళాల్సిందే సార్. ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళాల్సిందేనండి. యువ గారు రూల్స్, అది ఇక్కడి నుంచి వెళ్ళకూడదు సార్. నేను ఎవరితో ఫోన్ చేయించుకుంటే అది ప్రోటోకాల్ దగ్గర పంపిస్తాం సార్. వాళ్ళ దగ్గర పంపిస్తాం, వాళ్ళు మాట్లాడతారు. సో ఇది ఒకవేళ కనుక లోపలికి వెళ్ళాలి అని అబ్జెక్షన్ పెడితే కనుక ఇక్కడ ప్రోటోకాల్ సమాచార కేంద్రం ఒకటి ఉంటుంది. ఈ సమాచార కేంద్రంలోకి వచ్చి ఎవరైనా విఐపి అయితే కనుక, విఐపి లేదా విఐపి బంధువులు అయితే కనుక ఈ సమాచార కేంద్రంలోకి వచ్చి వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాతే మన మొబైల్స్ అనేది లోపల పంపిస్తుంటారు. యాక్చువల్గా ఈ రూల్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఇంద్రకీలాద్రి మీదకి రావడం, మొబైల్స్ జేబులో పెట్టుకోవడం, రీల్స్ చేయడం వరకు అయితే పర్లేదు. ఆ నేరుగా అమ్మవారి మూల విరాట్నే నేరుగా వాళ్ళు మొబైల్లో చిత్రీకరిస్తున్నారు. ఇంతవరకు కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని షూట్ చేసుకోవచ్చు, కానీ మూల విరాట్ని అయితే పొరపాటును కూడా మొబైల్స్ కెమెరాస్లో బంధించకూడదు. కింద బోర్డులు అన్నీ ఉంటాయి, కానీ
ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాషన్గా పెట్టి దానికి ఒక సాంగ్ ఒకటి యాడ్ చేసేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు అమ్మవారి మూల విరాట్ని. సో దీనికి సంబంధించి దీన్ని కట్టడి చేయాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కొంతమందికి మాత్రం ఎగ్జామ్షన్ ఉంది. వివిఐపీలకి, అలాగే ప్రజాప్రతినిధులకి, అధికారులకి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి, వీళ్ళందరికీ కూడా మీడియా వారందరికీ కూడా ప్రస్తుతం లోపల వరకు కూడా మొబైల్స్ ఎంట్రీ ఉంటుంది. కానీ ఎవరైనా కూడా అంతరాలయంలోకి వెళ్ళాక, ఎవరైనా కూడా ఎంత పెద్ద విఐపీ అయినా కూడా అంతరాలయంలోకి వెళ్ళాక మొబైల్ని ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాల్సిందే. మొబైల్ని బయటికి తీస్తే మాత్రం దర్శనం చేయించకుండానే పక్క పంపించేస్తామని చెప్పి కరాఖండిగా దేవస్థానం అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఎంత పెద్ద విఐపీ అయినా కూడా ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకోవాలంటే మాత్రం సమాచార కేంద్రం ఓంకారంటని దగ్గర సమాచార కేంద్రం దగ్గరికి వచ్చి ఇలా ₹5 మనము మనీ కట్టి మొబైల్ని భద్రపరుచుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనేది ఇంద్రకీలాద్రి దేవస్థానము పెట్టిన కొత్త రూల్. సో దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఉన్నారు. సార్ నమస్తే. దేవస్థానం వాళ్ళు చెప్తున్న రూల్ ఏంటంటే అమ్మవారి మూల విరాట్ ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసి పెట్టేస్తున్నారు. మొబైల్ తీసుకెళ్ళడం అనేది తప్పు. ఎందుకంటే మనం దేవుడి దర్శనంకి వచ్చా కానీ ఫోటోలు తీయడానికి కాదు. నేను అనేది ఈ దర్శనంకి చర్చిలో కానీ మసీదులో కానీ లేనిది మన హిందువుల దగ్గర ఎందుకు మీరు డబ్బులు కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఎందుకు మార్చలేకపోతున్నాం? మన హిందువుల డబ్బుని తీసుకెళ్ళి అదొక మినిస్ట్రీ పెట్టి మన డబ్బుని తీసుకెళ్ళి మినిస్ట్రీలో పెడుతున్నారు. మరి వాళ్ళ ట్రస్టుల నుంచి ఎందుకు తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటి, ₹5 వసూలు చేయడం తప్పు అంటారా, అసలు మొబైల్ ఆపడం తప్పు అంటారా? మొబైల్ ఆపడం అయితే పద్ధతే. ₹5 వసూలు చేయడం చేయకపోవడం అనేది అది మనం దెబ్బలాడుకునే పరిస్థితిలో ఉంటుంది. బట్ మొబైల్ తీసుకెళ్ళకపోవడం అనేది పద్ధతి. మనం దేవుడి దర్శనానికి వచ్చాం కానీ మొబైల్ కోసం వెళ్ళట్లా, మొబైల్తో ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళట్లా. సో అదైతే పద్ధతే. బట్ దేవుడికి టికెట్ తీసుకోవడం అనే దాంట్లో మేము పద్ధతి మాట్లాడుతున్నాం అంతే. మనం వచ్చింది దేవుడి దర్శనం మాత్రం, ఫోటో కోసం కాదు. మనం దేవుడి దగ్గరికి వచ్చి సోషల్ మీడియాలో పెట్టుకోవాలి ఏంటంటే, దేవుడి దగ్గరికి వచ్చి సోషల్ మీడియాలో పెట్టాల్సిన పని లేదు. మనం వచ్చింది దేవుడి దర్శనంతో క్లోజ్. దీని విషయంలో ఎటువంటి తప్పు లేదు. అయితే ఈ ₹5 వసూలు చేయడం కరెక్ట్ కాదంటారు. మొబైల్ని లాక్ చేయడం ఉంది ఓకే, 100% యాక్సెప్టెన్స్. కానీ దీనికి ₹5 ఫీజు పెట్టడం ఉంది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు దేవస్థానానికి ఆదాయం వస్తుంది కాబట్టి ఆదాయంతో పోలిస్తే ఇది పెద్ద ఆదాయం కాదు. బేసిక్గా ఉచితంగా సర్వీస్ చేయాలనేది భక్తులు చెప్తున్నారు. మొబైల్ని అయితే ప్రొహిబిటెడ్, అంటే లోపల పంపించకపోవడం అనేది మంచి పద్ధతే. కానీ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి మొబైల్లో ఇష్టం వచ్చినట్టు లోపల పిక్చర్స్ తీయడం కరెక్ట్ కాదు. కాబట్టి నిర్ణయం అయితే బాగుంది. కానీ దీనికి రుసుముని అంటే ఇక్కడ ఫీజుని ప్రత్యేకంగా పెట్టడం అనేది అబ్జెక్షన్ చేస్తున్నారు భక్తులు. ఓవరాల్గా అయితే ఇక్కడ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులందరూ కూడా ప్రత్యేకంగా గమనించండి. మీరు సాంప్రదాయ దుస్తులతో పాటు మొబైల్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా సమాచార కేంద్రం దగ్గర మీ మొబైల్ వదిలేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుని మళ్ళీ పైకి వచ్చి మీరు మొబైల్ తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా అమ్మవారి ప్రిన్సెస్ని ఫోటో తీసుకోవచ్చు అనేది దేవస్థాన అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.